హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. ఇప్పుడు నేను చెప్పే కథ పేరు అమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. రాసిన వారు ఒల్లూరి శివప్రసాద్ గారు. అమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఊర్మిళ మాటలకు కాచాయిని తుళ్ళిపడింది. మంచి కుటుంబం, అమ్మాయి విద్యాధికుడు, మంచి సంపాదనాపరుడు. పిల్లనిచ్చుకునే వాళ్ళ తల్లిదండ్రులు ఇంతకన్నా కోరుకునేదేముంటుంది? మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్న తరుణంలో ఇదేమిటి ఇలాగంటుంది? ఎలా చూసినా తన స్థాయికి మించిన సంబంధం. ఏ కారణంగా కూతురిలో సాహసించి మాట్లాడుతుందో కాచాయినికి కొరవడటం లేదు. 3 ఏళ్లుగా రకరకాల సంబంధాలు వచ్చాయి. సరిజోడు కాదను, పద్ధతైన మనుషుల్లా లేరను, ఆర్థికంగా సరితూగలేమను ఏవో కారణాలు ఏ ఒక్కటి ముడిపడలేదు. పెళ్ళి ఆలస్యం అవుతున్న కొద్దీ వయసు మీరిపోతుందేమన్న భయం. తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంతవరకే చూసేవాళ్ళు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకొని ఖ్యాయపరుచుకునేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పెద్దలు ఇష్టాలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఎందుకు ఇష్టం లేదు అడిగింది కాచాయిని. సమాధానం రాలేదు. మరోసారి రెట్టించింది కూతుర్ని. ఈ కాలంలో పిల్లలకే మేం చెప్పలేం తల్లి, చెప్పేదేదో మీ నాన్నగారికే చెప్పుకో అంటూ చివాలన గదిలో నుంచి వెళ్ళిపోయింది కాచాయిని. పెళ్లి వేడుకల్లో ఇచ్చిపుచ్చుకోటాలు వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్లు పెద్దలు వ్యవహరించటం సబబేనా? కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు. అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. బంధుమిత్రులంతా పెద్ద బలగమే ఉంది. పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి. అతిథి మర్యాదల్లో లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మగపెళ్లి వారి మాటలు తన దాకా చేరాయి. ఆ మాటలు వాళ్ళంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్టు ఊర్మిళ గ్రహించింది. ఊర్మిళకిద్దామనుకున్న ప్లాటు అమ్మితే 60 లక్షల దాకా వస్తుంది. వాళ్ళెటు కట్నాలు అడగటం లేదు కదా. వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్ళి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటి మీద పెడితే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి. ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్క మెదిలింది. పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఊర్మిళకి ఎంతో ప్రాణం. ఇద్దరి మధ్య వయసు అంతరం 7 ఏళ్లున్న ఆ తర్వాత స్నేహానికి అవరోధం కాలేదు. తోడబుట్టిన వాళ్ళ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్య ఎలాంటి అరమరకలు లేని ఆత్మీయత సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది. అన్ని విధాలా తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది. అయితే ఆ రోజుల్లో మగ పెళ్లివారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడాడో ఇప్పుడు వీళ్ళు అలానే మాట్లాడుతున్నారు. ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం. కోడలు చక్కని చుక్క కావాలన్న కోరుకున్నట్లే రేణుక ఉండడంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని, పెళ్ళి మాత్రం తన స్థాయికి తగ్గట్టు ఘనంగా జరిపించుమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు. రేణుక ఎంతో అదృష్టవరాలని అంతా మురిసిపోయారు. పెదనాన్న కూడా పెళ్లి ఖర్చు ఏమాత్రం వెనకాడలేదు. ఊరంతా పందిరేసి రంగవల్లులద్ది ఎక్కడికక్కడ నుండో వంట వాళ్ళను, వడ్డన వాళ్ళను, సెట్టింగులు వాళ్ళను, కరెంటు లైట్లు పెట్టే వాళ్ళను పిలిపించి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించారు. తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్ళి మరొకటి లేదన్నట్లు కథలుగా చెప్పుకున్నారు. తను అలాగే అనుకుంది.
పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు కుంకాల కింద ఇద్దామనుకున్న 2 ఎకరాల మామిడి తోట అమ్మేశారు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత పండంటి బిడ్డకు తల్లయింది రేణుక. మధ్యలో ఓసారి బంధువులు పెళ్లిలో కలవటమే. పెళ్ళవక ముందటే పండగనో పేరంటమనో ఏదో ఒక వంకతో తను వెళ్ళి 2-3 రోజులు ఉండి సరదాగా గడిపి వస్తుండేది. బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తను వెళ్ళింది. అమ్మతనం మూర్తీభవించిన రేణుక బొద్దుగా కూడా కనిపించింది. పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారాన్ని తనే నవ్వుతూ కామెంట్ చేసింది. బంగారంతో చేసిన బ్రాస్లెట్ పిల్లోడి చేతికి తగిలించి తమ ముద్దులాడసాగింది. ఏం ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చావు ఊర్మిళ అంటూ హాస్యం చూపించింది. ఈ మాత్రానికే ఉద్యోగం చేయాలంటావా అక్క అంది. ఇప్పుడంటే తల్లి చాటు పిల్లవి, రేపు ఒక ఇంటి కోడలయ్యాక తెలుస్తుంది మన ఇష్టాలకు ఉన్న అద్దులేంటో అన్న రేణుక మాటల వెనక ఏదో నిగూఢ అర్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్లి జరిగింది. రేణుక పెళ్ళోని తీసుకొని వారం రోజుల ముందే వచ్చింది. తను 2 రోజుల ముందు పెళ్లికి వెళ్ళింది. రేణుక ముఖంలో ఏదో దిగులు, ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. ఒంట్లో బాగుండలేదేమో అనుకుంది ఊర్మిళ. పెళ్లికి రేణుక భర్త అత్తింటి వారు ఒక్కరూ రాకపోవడంతో చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుతున్నారు. అక్క బావగారు రాలేదేంటి? ఉండబట్టలేక అడిగేసింది తను. ఏం చెప్పనే, రకరకాల బిజినెస్లు, టూర్లు, బిజీ కట్టేసి తీసుకురాలేకంగా అంటూ పక్కున నవ్వింది. పెళ్ళయ్యాక కూడా 7-8 నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలు పొడిచాయి. భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారన్న విషయం చూచాయిగా బయటికి పొక్కింది. ఊర్మిళ బొట్టు, కాటిక, పౌడరు, పెర్ఫ్యూమ్, నాప్కిన్ ఇలా మన ఆడవాళ్లకు ఏవేవో వస్తువులు కావాలి. అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు. అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్ట్ ఉండాల్సిందే. అది ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు. అంతేగాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గరే చేయి చాపాల్సి వస్తే విలువ ఉండదు, చులకనగా చూస్తారు. అందరు భర్తలు అలా ఉండకపోవచ్చు, కానీ కొందరైనా ఉంటారు. ఆ కొందరిలో మనం ఉండవన్న గ్యారంటీ ఏమిటి? మా వాళ్ళు నా పెళ్ళిలో ఎంతో ఘనంగా చేసి పంపిస్తామని సంబరపడ్డారే కానీ ఒట్టి చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది. రేణుక మాటల్ని బట్టి వాళ్ళ మధ్య మనస్పర్ధలకు కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది. ఆ రోజు రేణుక విషయంలో పెదనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మ, ఆ తర్వాత రేణుక చెప్పిన మాటల పట్టి పూర్తిగా అర్థమయ్యింది. ఆ రోజు రేణుక విషయంలో పెదనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మా నాన్నలు అదే విధంగా ఆలోచిస్తున్నారు. పెళ్ళికి పనక్షణాలు, అద్దె, డెకరేషన్, ఆహ్వాన పత్రికలు, మేళతాళాలు, వీడియోలు, ఫోటోలు, భోజనాలు, రిటర్న్ గిఫ్టులు, పెళ్ళికి ముందు నిశ్చితార్థానికి స్టారు ఆటల్లో హాలు రెంటు, డెకరేషన్, భోజనాలు వగైరాలను కలుపుకుంటే మొత్తం 60 లక్షల దాకా అవుతుందన్న లెక్కలు చేస్తున్నారు. పెళ్ళికి ఇంత హంగామా ఆర్భాట్లు అవసరమా? ఏంటమ్మా ఈ పెళ్ళి ఇష్టం లేదంటున్నావంట? తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి. అవునానా అంది. ముందు నచ్చావాడన్నావు అన్నాడు. అవును, నచ్చాడనే అన్నాను అంది. ఇంతలో ఏమైందమ్మా? నువ్వు సరేనన్నావాక కదా ఖాయం చేసుకుంది అన్నాడు తండ్రి.
అబ్బాయి నచ్చటం వరకేనా నా ప్రమేయం? ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాలతో పని లేదా అంది. ఏ విషయాలమ్మా? ఆచారాలు, పెట్టుపోతలు, ఆర్థిక విషయాలు మేం పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి. వాళ్ళేం కట్నాలు కానుకలు గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా. కాకపోతే పెళ్ళి మాత్రం గొప్పగా జరిపించమన్నారు. సానుకూలంగా మాట్లాడింది తల్లి. అవును, అందులో తప్పే ఉంది. పెళ్ళి తమ స్థాయికి తగ్గట్టు జరగాలన్నారు. అలాగే చేస్తున్నాం అన్నాడు. అంత ఘనంగా చేయటానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా అంది. నిజమే, లేదు. నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టి పెళ్ళి సింపుల్గా జరిపించడానికి సరిపోతుంది. అందుకనే నీకు ఇద్దామనుకున్న అపార్ట్మెంటు అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళు అడిగినట్టు ఘనంగా చేద్దామనుకుంటున్నాము అన్నాడు. నాకంటూ ఏమీ ఆస్తి ఉండనక్కర్లేదు అనుకున్నారా? నీకిస్తేనే, నీ పెళ్ళి కోసం ఖర్చు పెడితేనే, రేపు పెళ్ళయ్యాక వాళ్ళు అనుకున్న ఆస్తిపాస్తులన్నీ మీ భార్యాభర్తలకేగా అనుభవించేది అన్నాడు. అలాగని నా పేర చిల్లిగవ్వ ఆస్తి లేకుండా నన్ను బెకారదాన్ని చేస్తారా అంది ఊర్మిళ. అదే అపార్ట్మెంటు నాకుంటే దాని మీద నెలలా వచ్చే అద్దె నా ఆదాయంగా నా అక్కరకుంటుంది. ప్రతి చిన్న అవసరానికి చేయి చాచి భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు అంది. మీ అమ్మ నేను నీది నాది అనుకుంటూ ఇంతకాలం బతకలేదమ్మా. వచ్చే ఆదాయానికి తగ్గట్టు ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బతికాం. భార్యాభర్తల మధ్య అడుక్కోవటం అన్న భావనే సరికాదు అన్నాడు. మీ కాలం, మీ అవసరాలు, మీ ఆలోచనలు వేరు నాన్న. నా చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోవచ్చు, వచ్చిన కుటుంబ బాధ్యతల మధ్య చేయలేకపోవచ్చు. ఏది ఏమైనా నాదంటూ నాకొక ఆసరా ఉండాలి నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ. అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకిచ్చి పెళ్ళి ఘనంగా చేయాలంటే అప్పు చేయాలి. ఈ వయసులో మేము తలకు మించిన అప్పులు చేయలేం కదా. నిజానికి ఇది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు. నీ భవిష్యత్తు బాగుండాలనే మా ఆశంతా. కాళ్ళదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు బతిమాలుతున్నట్లుగా అన్నాడు తండ్రి. నాన్న, అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది. ఏ ఏర్పాట్లేవో వాళ్ళనే చేసుకోమనండి. అదే మాట. పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆడపెళ్లి వారిదే తల్లి కలగజేసుకుంది. అలా అయితే మన స్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం. అందుకు వాళ్ళు ఇష్టపడాలి. లేదంటే తమ స్తోమతకు తగ్గట్టు వాళ్ళే జరిపించుకోవాలి. అంతేగాని మనం పెళ్ళి ఎలా జరిపించాలో వాళ్ళు చెబితే ఎలా అంది ఊర్మిళ. ఏది ఏమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. మా తాహతకు మించి ఘనంగా ఏర్పాట్లు చేయలేమన్న స్పష్టంగా చెప్పేయండి. వాళ్ళు సరేనంటే ముందుకెళ్దాం, లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం. ఇంతకన్నా తను చెప్పాల్సింది లేదన్నట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురు మాటలకు భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ స్థానువుల్లా నిలబడిపోయారు. అవును, ఇప్పుడు ప్రతిబంధం డబ్బుతో ముడిపడింది. డబ్బుంటేనే ఎవరికైనా వాల్యూ ఇచ్చేది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.